థర్డ్ బీకామ్ 6th సెమిస్టర్ విద్యార్థులారా, పరీక్షలు ఇక 1 వీక్ మాత్రమే ఉన్నాయి. మీరందరూ యూట్యూబ్ లెసన్స్ని వింటూ మీ దగ్గర ఉన్న మెటీరియల్స్తో మీరందరూ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఈ యూట్యూబ్ లెసన్స్ని మీలో చాలా తక్కువగా మంది చూస్తూ ఉన్నారు. ఇది చూసి మీ దగ్గర ఉన్న మెటీరియల్ ప్రిపేర్ అయితే మీకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన మార్కెటింగ్ సబ్జెక్ట్లో ధర నిర్ణయ ప్రక్రియలో వివిధ దశలను గురించి చెప్పుకుందాం. అన్ని సంస్థలకు అన్ని రకాలైనటువంటి వస్తు సేవలకి ఒకే విధమైనటువంటి ధర నిర్ణయం ఉండదు. ధర నిర్ణయం అనేది డిమాండ్, దానికి మార్కెట్లో గల పోటీ వస్తువులు, ఆ వస్తువు మీద వినియోగదారునికి గల అంచనాలు మొదలైనవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇవే కాకుండా ప్రభుత్వ విధానాలు కూడా ఈ ధర నిర్ణయ విధానానికి ఆధారపడి ఉంటాయి. అయితే సాధారణ ధర నిర్ణయ ప్రక్రియలో ఇప్పుడు చెప్పుకోబోయే వివిధ రకాలైన అంశాలన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవేంటంటే, 1 వస్తు సేవల డిమాండ్ను అంచనా వేయటం, 2 పోటీని ఎస్టిమేట్ చేయటం, 3 మార్కెట్ వాటాని నిర్ణయించుకోవటం, 4 అనుకూలమైనటువంటి ధర నిర్ణయ వ్యూహాన్ని ఎంపిక చేసుకోవటం, 5 ఇతర మార్కెట్ విధానాలని పరిశీలించటం, 6 నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయం. ఇవి 6 కూడా ధర నిర్ణయ ప్రక్రియలో గల వివిధ దశలు. ఈ దశలు అన్నింటినీ ధర నిర్ణయ ప్రక్రియలో అంతర్భాగంగా చూస్తారు. మొట్టమొదటిది వస్తు సేవల డిమాండ్ని అంచనా వేయటం. ధర నిర్ణయాన్ని చేసేటప్పుడు ఆయా వస్తువులకి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని అంచనా వేసి ధర నిర్ణయం చేయవలసి ఉంటుంది. అయితే వినియోగదారుడు వివిధ వస్తువులకి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యతను బట్టి వాళ్ళ బడ్జెట్లో కేటాయింపులు చేసుకుంటారు. ఆ కేటాయింపులను బట్టి వాళ్ళ యొక్క డిమాండ్ ఆధారపడి ఉంటుంది. ఆ డిమాండ్ని అంచనా వేసి
డిమాండ్కు తగ్గట్టుగా ధర నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది. ఈ డిమాండ్లో వచ్చేటటువంటి మార్పుల్ని, అంటే డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా డిమాండ్ని అంచనా వేస్తూ ఉంటారు. డిమాండ్ని అంచనా వేసి దానికి తగిన విధంగా ధరని నిర్ణయించినట్లయితే ఆ ప్రోడక్ట్కి సేల్స్ బాగుంటుంది. అంటే ధర నిర్ణయ విధానాల్లో ధరని నిర్ణయించేటప్పుడు ఆయా వస్తు సేవలకు ఉన్నటువంటి డిమాండ్ని ఫోర్కాస్ట్ చేసి తద్వారా ధర నిర్ణయం చేసినట్లయితే బాగుంటుంది అని. ఇది డిమాండ్ ధర నిర్ణయించేటప్పుడు మొట్టమొదటి దశ. రెండవది పోటీని అంచనా వేయటం. వస్తు సేవల ధరల నిర్ణయంలో పోటీ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకే రకమైన వస్తువులు లేదా ప్రత్యామ్నాయ వస్తువుల ద్వారా లేదా ఆయా వస్తువులకు సంబంధం లేని వస్తువుల ద్వారానైనా సరే పోటీ ఏర్పడుతుంది. ఈ పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడాలంటే వస్తువు ధర నిర్ణయించే ముందు దానికి ఉన్నటువంటి పోటీని అంచనా వేయవలసి ఉంటుంది. పోటీని అంచనా వేసినట్లయితే పోటీదారుల యొక్క స్ట్రాటజీస్ ప్రకారం మనం కూడా ప్రైసింగ్ స్ట్రాటజీని వేసుకుని తద్వారా మార్కెట్లో వాటా పొందడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో నిలబడాలంటే పోటీని స్టడీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మూడవది మార్కెట్ వాటాని నిర్ణయించటం. అంటే సంస్థలు వస్తువుల అమ్మకం ద్వారా ఎంత వాటాను సంపాదించాలి అనే అంశాన్ని ధర నిర్ణయం చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఏ సంస్థ అయినా సరే తన యొక్క ఉత్పత్తి స్థాయిని మించి ఎక్కువ వాటాలను పొందాలి అనుకున్నట్లయితే దీనికి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. అంచేత మనం మార్కెట్లో ఉన్నటువంటి వాటాలో ఎంత వాటా సంపాదించాలి, మన సామర్థ్యం ఎంత, ఆ సామర్థ్యానికి తగినటువంటి వాటా మనకు వస్తుందా లేదా అనేది పరిశీలన చేసుకొని తద్వారా ధర నిర్ణయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అమ్మకాల ధర నిర్ణయ వ్యూహాన్ని ఎంపిక చేయాలి. అంటే వ్యాపార లక్ష్యాలని డిమాండ్ అంచనా వేయటం, పోటీని అంచనా వేయటం, మార్కెట్ వాటాలను నిర్ణయించడం, ఈ వ్యూహాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దానికి అనువైనటువంటి ధర వ్యూహాన్ని ఎంపిక చేసుకోవాలి. ధర నిర్ణయ వ్యూహాలలో ముఖ్యమైనది హై ప్రైసింగ్ డెసిషన్ ఆర్ లో ప్రైసింగ్ డెసిషన్ ఆర్ జియోగ్రఫికల్ ప్రైసింగ్ డెసిషన్. ఇవి ముఖ్యమైనవి. మనం మార్కెట్లో విడుదల చేయబోయే వస్తువు ఎలాంటి హై ప్రైస్ స్ట్రాటజీకి వెళ్ళాలా, లో ప్రైస్ స్ట్రాటజీకి వెళ్ళాలా, లేకపోతే జియోగ్రఫికల్
ప్రైసింగ్ వేరియేషన్తో మార్కెటింగ్లోకి ఎంటర్ అవ్వాలా అనేటటువంటిది. ఇప్పుడు కొంతమంది ఎక్కువ ధర ఉన్న వస్తువులు మాత్రమే కొంటారు. అంటే ధర ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు క్వాలిటీ ఉంది అని ఫీల్ అవుతారు. కొంతమంది ధర తక్కువగా ఉన్న వస్తువులనే కొంటూ ఉంటారు. కొన్ని ఏరియాల్లో ఎక్కువ ధర ఉండేటటువంటి వస్తువులను కొనరు. దానికి డిస్క్రిమినేషన్ ప్రైసింగ్ పాలసీ అని అంటారు. సో ఈ వ్యూహాల్లో మనం మన ప్రోడక్ట్ని బట్టి ఒక దానిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఇక ఇతర మార్కెట్ విధానాలని పరిశీలించడం, ఇది 5వది. వస్తువుల ధర నిర్ణయంలో ఇతర మార్కెటింగ్ విధానాలంటే ప్రొడక్షన్ ప్రాసెస్, అలాగే వినియోగదారుల యొక్క లక్ష్యాలు, మనం ప్రొవైడ్ చేయబోయే అమ్మకాల ప్రోత్సాహకాలు, మన పంపిణీ విధానం, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసి దాన్ని బేస్ చేసుకునే మనం ధర నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది. అంటే మార్కెటింగ్ విధానాలన్నింటినీ కూడా పరిశీలించి దాని ద్వారా మాత్రమే ధరని నిర్ణయించవలసి ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయం, ఇది 6th పాయింట్. ధరల నిర్ణయానికి ఖచ్చితమైన ప్రక్రియ లేకపోయినప్పటికీ ధరను నిర్ణయించేటప్పుడు యాజమాన్యం ఆశించేటటువంటి ఫలితాలు, మధ్యవర్తుల ఆసక్తి, వాటాదారుల ఇంట్రెస్ట్, పోటీదారుల వ్యూహాలని కూడా గమనించి తగిన నిర్ణయాలని చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 అంశాలని పరిశీలన చేసి వాటితో పాటు యాజమాన్యం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, మధ్యవర్తులు అంటే డిస్ట్రిబ్యూషన్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాటాదారుల ఇంట్రెస్ట్లు ఏమిటి, పోటీదారులు అవలంబించేటటువంటి వివిధ రకాల స్ట్రాటజీస్, వీటిలన్నింటినీ గమనించి నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది. అయితే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఉండేటటువంటి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి ధర, అంటే ధరల మార్పుల్ని అనుసరించాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రైసింగ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఆధారంగా ఆయా ధరలని నిర్ణయించుకునేందుకు తగిన వీలుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంచేత ధర నిర్ణయం అనేటటువంటి ఈ ప్రక్రియలో ఈ 6 దశలని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి అంటే వస్తువుల డిమాండ్ని అంచనా వేయటం, రెండవది పోటీలను అంచనా వేయటం, పోటీదారులను అంచనా వేయటం, మార్కెట్ వాటాలు నిర్ణయించటం, అనుకూలమైనటువంటి ధర నిర్ణయ వ్యూహాన్ని ఎంపిక చేసుకోవటం, ఇతర మార్కెటింగ్ విధానాలను పరిశీలించటం, నిర్దిష్టమైనటువంటి ధర నిర్ణయ విధానం, వీటిలన్నింటినీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ధరని నిర్ణయించడంలో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ధరల నిర్ణయించడంలో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, కారకాలు అవ్వచ్చు, శక్తులు అవ్వచ్చు, వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అవి 3 కారకాలని కంపల్సరీగా సంతృప్తిపరచవలసిన అవసరం ఉంటుంది. అవి ఏంటంటే, ప్రజలలో కంపెనీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు అనుకూలంగా ధరలని నిర్ణయించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. రెండవది, కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా ధరలను నిర్ణయించాలి. కంపెనీకి కొన్ని ఆ లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధించడానికి వీలుగా ధర నిర్ణయ విధానం ఉండాలి. మొత్తం మార్కెటింగ్ వాతావరణంపై
తగినటువంటి అవగాహన కలిగి ధర నిర్ణయం తీసుకోవాలి. ఈ 3 పరిస్థితులని కూడా దృష్టిలో ఉంచుకొని ధర నిర్ణయాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే సాధారణంగా ధరలు 2 రకాలైనటువంటి కారకాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటాయి. అవి ఏంటంటే, 1 ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, 2 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అంతర్గత కారకాలు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బహిర్గతమైనటువంటి కారకాలు. అసలు అంతర్గత కారకాలు లేదా అంతర్గత శక్తులు ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయనేది పరిశీలన చేస్తే, ఈ కారకాలు లేదా ఈ శక్తులు సాధారణంగా కంపెనీ నియంత్రణలో ఉంటాయి. ఈ శక్తులను కంపెనీ కంట్రోల్ చేయవచ్చు. కంపెనీలకి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆశయాలు ఉంటాయి. అంతేకాకుండా ధర వ్యూహం మొత్తం మార్కెటింగ్ వ్యూహానికి కూడా సరిపోవాలి. ఈ అర్థంతో చూసుకున్నట్లయితే మొత్తం మార్కెటింగ్ వ్యూహం కూడా మరి యొక్క ముఖ్యమైనటువంటి అంతర్గత కారకం అవుతూ ఉంటుంది. ఈ అంతర్గత కారకాలు ధరలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అసలు ఆ అంతర్గత కారకాలు అనేవి ఏమిటి అంటే, మొట్టమొదటిది కార్పొరేట్ లేదా మార్కెటింగ్ లక్ష్యాలు. కొన్ని సందర్భాల్లో సంస్థలు తమ వస్తువుల యొక్క ధరలను నిర్ణయించేటప్పుడు కొంత విచక్షణాధికారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ధర నిర్ణయాలు సంస్థ యొక్క లక్ష్యాల మీద ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో ఈ సంస్థల ఏకస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లయితే అధిక లాభాలు గరిష్ట స్థాయిలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరికైతే ఏకస్వామ్యం ఉంటుందో వాళ్ళే మార్కెట్ లీడర్స్, వాళ్ళకే ప్రైస్ లీడర్షిప్ ఉంటుంది. తద్వారా గరిష్ట స్థాయిలో లాభాలు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా వాటి యొక్క లక్ష్యం పోటీని ఎదుర్కోవటం అయితే ఆ సంస్థ పోటీ ధరలను నిర్ణయిస్తూ ఉంటుంది. అంచేత సంస్థ యొక్క లక్ష్యాలే వస్తువులకు ధరలని నిర్ణయిస్తాయి అని చెప్పడం లేదు. అంటే సంస్థ యొక్క లక్ష్యాల ఆధారంగా మాత్రమే ధరలని నిర్ణయించడం జరుగుతుంది. రెండవది సంస్థలో కారకాలు. అంటే మార్కెటింగ్ నిర్వాహకులు సాధారణంగా ధరలను నిర్ణయించేటప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలని అనుసరించవలసి ఉంటుంది. ధర విధానాలు ప్రత్యక్షంగా అమ్మకాల పరిమాణాన్ని, మొత్తం సంస్థ యొక్క లాభాలని రెండింటినీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి మార్కెటింగ్ నిర్వాహకులు ధర విధానాలు, ధర వ్యూహాలు, వాటిని అమలు నిర్ణయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొన్ని సంస్థలలో క్రింది స్థాయి ఉద్యోగులు కూడా ధరలను నిర్ణయించే అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారులే ధరలని నిర్ణయించడం, లక్ష్యాలు, విధానాలు, వ్యూహాలు ప్రాతిపదికగా వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి పై స్థాయి అధికారులు మాత్రమే ధరలను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడవది వస్తువు యొక్క స్వభావము. అంటే ప్రారంభ దశలో ధరలు తక్కువగా ఉన్నట్లయితే అమ్మకాలని ప్రోత్సహించి ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వస్తు జీవిత చక్రంలో వస్తువు గరిష్టీకరణ దశకి చేరినప్పుడు కూడా తక్కువ ధరతో వస్తువుల్ని అమ్మవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వస్తువులు మార్కెట్ నుంచి వెనక్కి తీసుకురాకుండా ఉండటం ఈ విధానం యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం. అయితే త్వరగా నశించిపోయేటటువంటి వస్తువుల విషయంలో తక్కువ ధరలకి అమ్మడం ద్వారా అవి నాశనం అయ్యే లోపల అమ్మడానికి
వీలు పడుతుంది. అట్లాగే ఫ్యాషన్లలో మార్పులు వచ్చినటువంటి వస్తువులను కూడా తక్కువ ధరలకి అమ్మడానికి కారణమవుతుంది. సాధారణంగా వస్తు స్వభావం రీత్యా చేసేటటువంటి అమ్మకాలన్నీ కూడా ప్రోత్సాహక ధరల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. ప్రోత్సాహక ఆధారం అంటే వాడు ఆ వస్తువుని అంటే ఈ కంపెనీలు వాళ్ళ యొక్క లాసెస్ని మినిమైజ్ చేసుకోవడం కోసం ఈ ప్రేరేపిత ధరలని నిర్ణయిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ధరలని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక 4వది మార్కెటింగ్ మిశ్రమము. ఈ మార్కెటింగ్ మిశ్రమంలో ధర అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మిగిలిన అంశాలైనటువంటి వస్తువు, ప్రోత్సాహకము, పంపిణీలు ధర నిర్ణయంలో తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్నే మార్కెటింగ్ మిక్స్ స్ట్రాటజీ అని అంటారు. ఎక్కువ హోదా గల వస్తువులనైనను నిర్మించుకోవడానికి కొన్ని కంపెనీలు ధరల తగ్గించడాన్ని ఒక వ్యూహంగా ఉపయోగిస్తూ ఉంటారు. అంచేత ఇలాంటి ఈ 2 సందర్భాల్లో కూడా ధరలని మార్చి మొత్తం మార్కెటింగ్ వ్యవహారం ప్రకారం లేనట్టుగా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటారు. అంటే మార్కెటింగ్ మిశ్రమము అంటే ధర, వస్తువు, ప్రోత్సాహకాలు, పంపిణీలు ఈ మిశ్రమాన్ని మార్చినప్పుడు కూడా మనం ధరలని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా మార్కెటింగ్ మిశ్రమాన్ని ఆధారంగా చేసుకుని వస్తువుల యొక్క ధరలని నిర్ణయిస్తూ ఉంటారు. వ్యూహాలు, స్ట్రాటజీస్. ఉత్పత్తి వ్యయం అనేది ధరలని నిర్ణయించడంలో ముఖ్యమైనటువంటి భూమికను కలిగి ఉంటుంది. ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ అమ్మినట్లయితే ప్రారంభం నుంచి దారుణమైనటువంటి ఫలితాలు వస్తాయి, అంటే లాసెస్ వస్తాయి. తక్కువ కాలంలో అనగా సీజన్ కాని సమయంలో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరని నిర్ణయిస్తూ ఉంటారు. అంటే ఇవి అన్సీజన్లో ఒకలాంటి ధర, సీజనల్గా వేరేలాంటి ధర. మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆధారంగా ధరలని మారుస్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన ధర నిర్ణయ విధానం. అలాగే వస్తువు వైఫల్యం చెందినప్పుడు, అంటే ఇతర పోటీ వస్తువుల కంటే మనం తయారు చేసేటటువంటి వస్తువు వైవిధ్యంగా ఉన్నట్లయితే తద్వారా ధరని మారుస్తూ ఉంటారు. అంటే సంస్థ వైవిధ్యం ఎక్కువ డిగ్రీలో ఉన్నట్లయితే ధర నిర్ణయంలో ఎక్కువ మార్జిన్లకు అవకాశం ఉంటుంది. సంస్థ వస్తువులు పోటీదారుల సంస్థల్లో సమానంగా ఉన్నట్లయితే తమ వస్తువు యొక్క పేరు ప్రతిష్టలను పెంచి ధరలు అధికంగా నిర్ణయించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే వస్తువు వైవిధ్యాన్ని బట్టి, మనకి మార్కెట్లో ఉండేటటువంటి పోటీదారులను బట్టి కూడా ధర నిర్ణయం చేయవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. లైన్లలో వచ్చినటువంటి మార్పు, ప్రోడక్ట్ లైన్లో వచ్చినటువంటి మార్పు, ఇది 7వది. ప్రోడక్ట్ లైన్లో గ్రూపులు అనేక ధరలు నిర్ణయించడంలో తగిన ప్రభావాలని కలిగి ఉంటాయి. అలాగే డిమాండ్ వ్యాకోచత్వము. కొన్ని రకాలైనటువంటి వస్తువుల యొక్క డిమాండ్ సాపేక్షంగా వ్యాకోచం కలిగి ఉంటుంది. మరికొన్ని వస్తువులు సాపేక్షంగా అవ్యాకోచత్వంగా కూడా ఉంటాయి. అయితే డిమాండ్ సాపేక్ష వ్యాకోచత్వం కలిగినట్లయితే సంస్థలు తమ వస్తువుల ధరలని తగ్గించి అమ్మకాలు మరియు లాభాలను సంపాదిస్తూ ఉంటాయి.
ధరల ద్వారా సంస్థలు కోరుకునేటటువంటి పేరు ప్రతిష్టలు కూడా సంస్థ యొక్క ధర విధానాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని సంస్థలు ఎక్కువ ధర కలిగిన వస్తువుల ద్వారా వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటూ ఉంటారు, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సందర్భానుసారం ఈ యొక్క ధరలని మార్పు చేసుకుంటూ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే వస్తువులు ఉపయోగించేటటువంటి పద్ధతి, వస్తువుల టర్న్ అరౌండ్ రేటు మరియు ఇవి కూడా వస్తువుల యొక్క ధరలను నిర్ణయించడానికి దోహదపడుతూ ఉంటాయి. అంచేత సంస్థలో ధరలని నిర్ణయించేటప్పుడు ఈ 9 స్ట్రాటజీలని కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్రైసింగ్ పాలసీ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నది. అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమిటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం రేపు. థ్యాంక్ యూ.